ప్రజలందరితో మమేకమైనటువంటి నేత, అన్నిటికంటే మించి పార్టీ రహితంగా అందరూ ఇష్టపడేటువంటి నాయకుడు శ్రీ ముద్దగడ పద్మనాభం గారు పరమపదించటం ఈ ప్రాంతవాసులకు మాత్రమే కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారికి కూడా ఎంతో బాధ కలిగించేటువంటి అంశం. నిజాయితీపరుడుగా, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తిగా, అన్నిటికంటే మించి నిరంతరం ప్రజలతో ఉండేటువంటి నాయకుడిగా ఆయన చేసిన సేవలు కానీ, ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ఆయన అందించినటువంటి విశేష సేవలు ఈ రాష్ట్రానికి ఆదర్శప్రాయం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అనేక పోరాటాలందు ఆరితేరిన యోధుడు లాంటి శ్రీ ముద్దగడ పద్మనాభం గారు ఈరోజు మన ముందు లేకపోవడం అనేది అందరికీ కూడా బాధ కలిగించే అంశం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ఆయన చేసిన ఉద్యమాల వల్ల ప్రభావితమైనటువంటి అనేక మంది ఉన్నారు. వేల సంఖ్యలో ఆయనకి అభిమానులు ఉన్నారు. ఆయన ఎటు నడిస్తే అటు నడిచిన వాళ్ళు ఉన్నారు. ఇలా చూసుకుంటే తన రాజకీయ జీవితం యావత్తూ కూడా ఒక అద్భుతమైనటువంటి కాకలు తీరినటువంటి రాజకీయ నేతగా ఆయన సాగించిన ప్రయాణం ప్రస్తుత యువతరానికి కూడా మార్గదర్శకం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను, అదేవిధంగా మంత్రి గారి కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారు ప్రభుత్వ ప్రతినిధులుగా వచ్చాం. అదేవిధంగా ఇక్కడికి ఎమ్మెల్యేలు మన బండారు సత్యానందరావు గారు, అదేవిధంగా నేతలందరూ కూడా ఆకుల రామకృష్ణ గారు, నవీన్ గారు, బాబు గారు, గంధం పల్లవరాజు గారు, ఇంకా గుత్తుల సాయి గారు, అదేవిధంగా తుమ్మలపల్లి మురళి గారు, తుమ్మలపల్లి రమేష్ గారు, యేసుదాస్ గారు అందరం కూడా రావడం జరిగింది. ఆయనకి కడసారి శ్రద్ధాంజలి ఘటించడానికి, ఆ నేతను చూడడానికి ఇక్కడికి వచ్చిన మా అందరికీ కూడా వారితోటి ప్రత్యక్షమైన పరిచయాలు ఉన్నాయి. ఆయన చేసిన అనేక ఉద్యమాల్లో పాలు పంచుకున్న వాళ్ళమే ఇక్కడికి వచ్చిన వాళ్ళం అందరం కూడా. ఉత్తర కంచులో ఆయన చేసిన ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ వరకు కూడా ఆయన చేసిన అనేక పోరాటాల్లో అందరం పాలు పంచుకున్నాం. అటువంటి ఒక మహానేత ఇవాళ పరమపదించడం అనేటువంటిది అందరికీ బాధాకరమైన అంశంగా భావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన యొక్క నివాళులు అర్పించారు. ఆయన భుజానికి శస్త్రచికిత్స వల్ల ముంబైలో ఉన్నారు. ఇంకా ఆయన డిశ్చార్జ్ కావడానికి 3-4 రోజులు పడుతుంది. అక్కడి నుంచి ముంబై నుంచి కూడా వారు మాట్లాడి చెప్పారు, మంచి నేతని కోల్పోయామనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఇదే మాట చెప్పారు. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అందరితోటి అభిమానంగా ఉండేటువంటి నాయకుడు. అంతేకాకుండా ప్రధానమైంది, ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే వారిని ఏదోటి తినకుండా పంపించేవారు కాదు. అంత ఆతిథ్యాన్ని, గోదావరి జిల్లాల యొక్క ఆతిథ్యం అంటే ముద్దగడ పద్మనాభం గారి గుర్తొచ్చే విధంగా ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యం వాళ్ళు కూడా ఎవరు మర్చిపోరు. ఏదన్నా వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, వేరే ప్రాంతాలకు వెళ్ళి కూడా చెప్తారు వాళ్ళు, ముద్దగడ పద్మనాభం గారు ఉంటారు అక్కడ, ఇంటికి వెళ్తే ఏదోటి పెట్టి అలాగా బలవంతంగా నోట్లు పెట్టేసేవారు, అంత అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చేవారు అనేటువంటి మాట చెప్పేటువంటి సహృదయులైన అటువంటి నేతను కోల్పోవటం అనేది విచారకరం, బాధాకరం అనేటువంటి మాటను తెలియజేస్తూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా సమాచారం రావాలి. అది వారి అభిప్రాయం. కానీ ఇంకా ప్రభుత్వం నుంచి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయాలనేటువంటి కార్యక్రమానికి ఇంకా తుదిరూపు రాలేదు. అది వచ్చిన తర్వాత మేము సాంప్రదాయం ఎలా ఉంటే, మంత్రులు, మాజీ మంత్రులు మరణించినప్పుడు ఏ రకమైన సాంప్రదాయం ఉంటుందో ఆ సాంప్రదాయం పాటిస్తుంది ప్రభుత్వం ఎక్కడైనా సరే. అది సహజం. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాటిస్తాం. అది ఏమిటనేటువంటి విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తాం కాసేపట్లో. ఈ సమయంలో ఏమంటే ఎదురుగుండా ఒక మహానేతను కోల్పోయిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పండి. రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని మేమందరం కూడా వ్యక్తిగతంగా ప్రేమించిన వాళ్ళం అందరం కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళం అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా వ్యక్తిగతంగా ప్రేమించిన వాళ్ళం. ఒక మహానేత పోయినప్పుడు ఆయన్ని కడసారి చూడడానికి వచ్చాం. ఆయనకి
శ్రద్ధాంజలి ఘటించాలని వచ్చేది తప్పితే ఇక్కడ రాజకీయాలు మాట్లాడి ఇంకో రకమైనటువంటి దీన్ని ఆయన యొక్క మరణాన్ని కూడా రాజకీయాలు వాడేటువంటి అవసరం మాకు లేదనేటువంటి మాట. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులకి మింగుడిపడిన నిజం, ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య లేరు అనే మాట ఎవరికి మింగుడిపడిన విషయం. ఆయన ముక్కుసూటితనం, ఆయన నైజం, నిరంతరం ప్రజల్లోనే ఉండేవారు, ప్రజల సమస్యల మీద పోరాడేవారు. మరి ఈ రోజున ఆయన నుంచి నేర్చుకోవాల్సింది యువత చాలా ఉంది, ముఖ్యంగా రాజకీయాల్లో వచ్చేవాళ్ళందరికీ కూడా. ఎప్పుడూ కూడా సాధారణమైన జీవితమే గడిపారు ఆయన. 4 సార్లు ఎమ్మెల్యే చేసినా, ఒకసారి ఎంపీ చేసినా, 2 సార్లు మంత్రులు చేసినా సర్వసాధారణమైన జీవితం ఆయన గడపటం, కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ కూడా ఆయన హక్కును చేర్చుకోవటం. మరి ఈరోజు ఆయన లేరు అనే మాట ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. దుర్గేష్ గారు చెప్పినట్టు మరి ఆయన